కారుణ్య నియామకాల్లో రాష్ట్రం తొలిసారిగా ట్రాన్స్జెండర్కు అటెండర్ ఉద్యోగం లభించింది. పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ కాలనీకి చెందిన పద్మ జడ్పీటీలో అటెండర్గా విధులు నిర్వహిస్తూ 2024లో తనువు చాలించారు. కాగా ఆమె సంతానమైన ట్రాన్స్జెండర్ సిహెచ్ అర్చనకు ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం కేటాయించారు. గురువారం నుండి ఆమె విధుల్లో చేరారు. ప్రభుత్వం ట్రాన్స్జెండర్లను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించడం పట్ల సిహెచ్ అర్చన హర్షం వ్యక్తం చేశారు. తన తల్లి మరణించడంతో తనకు ఉద్యోగం వచ్చిందని పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. తనకు ఉద్యోగం రావడంలో సహకరించిన అధికారులకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మ 9 నెల 9 నమస్తే అండి, నా పేరు సిహెచ్ అర్చన. నేను ట్రాన్స్జెండర్ని. నాకు గవర్నమెంట్ గుర్తించి నాకు ఈ జాబ్ ఇవ్వడం అయితే చాలా సంతోషం. అలాగే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని గుర్తించి కూడా హైదరాబాద్ సిటీలో ట్రాన్స్జెండర్గా గుర్తించి ఒక 50 మందికి జాబులు ఇవ్వడం జరిగింది ఓంగట్గా. అలాగే అందులో ఒక 30 మంది సెలెక్ట్ కావడం కూడా జరిగింది. ఆ అవకాశం చూసుకొని గవర్నమెంట్ ఇప్పుడు మా అమ్మగారైనా చనిపోవటం వల్ల మా అమ్మ ఈ మండల ఆఫీస్లో ఒకప్పుడు అటెండర్గా జాబ్ ఇవ్వడం జరిగింది. మా అమ్మ చనిపోతే నేను ఒక కొడుకులాగా బిడ్డలాగా గుర్తించి ఒక ట్రాన్స్జెండర్ అయినా నన్ను గుర్తించి కూడా నాకు ఈ జాబ్ ఇవ్వడం నాకు గొప్ప వరం. అలాగే మా కమ్యూనిటీ అందరికీ కూడా తెలంగాణ స్టేట్లో ఇంకా గవర్నమెంట్ కూడా కొత్త అవకాశాలు ఏమన్నా ఉంటే కూడా మా గవర్నమెంట్ మా ట్రాన్స్జెండర్లు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.